హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఎచ్ అదర్ నిన్నటి ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ రెండు ఇస్తున్నా. అంటే ఒకటే దాంట్లో ఇయ్యను, వేరు వేరు ఇద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు వస్తుందో. మ్యాడ్ ఫర్ ఎచ్ అదర్ వసంతి అంటే సండే ఎపిసోడ్ అయిపోయినాక మండే రోజు వసంతి కళ్యాణ్, నువ్వు అంత ఏడవడం నేను తీసుకోలేదు నాన్న, నేను అస్సలు తీసుకోలేదు. నువ్వు చిన్నపిల్లలక ఎక్కిలు బట్టి ఏడుస్తుంటే నాకు అస్సలు కాలేదు. అందుకే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అనుకున్నాను. శ్వాస తీసుకుంటూ నేను వచ్చిందే నీకోసం నాన్న, డే వన్ నుంచి ఆడేదే నీకోసం నాన్న, నీకోసం కాకపోతే ఎందుకు నాన్న, నువ్వు అంత ఏడుస్తుంటే నాకు అస్సలు కాలేదు నాన్న అని చెప్తాడు. ఓకే, కరెక్టే. ఇప్పుడు ఎవరమైనా వాళ్ళ వైపు ఏడుస్తుంటే అది ఎవరు చూడలేకపోతారో అది కనుక మనం వెళ్ళిపోవాలి అని అనుకోవడానికి మెయిన్ రీజన్ అదే అని అంటాడు. తర్వాత ఓకేలే అని అనుకుంటాడు. ఆ, ఓకేలే అని అనుకుంటాడు. ఆ, ఆ, తర్వాత మహేష్ శాండ్ర ఇంకా ప్యారడైజ్లకు వెళ్తుంటారు. మహేష్ శాండ్ర ఇంకా వాళ్ళకు వెల్కమ్ చెప్తుంటారు అందరు హ్యాపీగా. వెనక నటరాజు నీతో నూకరాజు వాళ్ళతోనూ నూకరాజు వాళ్ళతోనూ మాట్లాడుతుంటారు. ఇది కామన్గా వాళ్ళు ఏదో చిన్నగా అయినాక అంటే ఓకే, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా ఇంకా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చెప్తే అలా అనుకుంటారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఇలా ఉంటారు అని నూకరాజుతోనూ మాట్లాడుతాడు. మహేష్ అంట 1 అవర్ అంటే మహేష్ చెప్తుంటే 1 అవర్ రెస్ట్ తీసుకో, తర్వాత గేమ్స్ ఆడంటే నో నో నేను ఎలాంటి రెస్ట్ తీసుకోను, నేను గేమ్స్ ఆడతానే ఉంది మహేష్ అంట. ఇంకా ఓకే, రొటేషన్ నాన్న రొటేషన్ అట్లానే అన్నా నాన్న అని అంటాడు. ఓకే, లేదు నేను ఇట్లనే ఉంటా అని అంటారు. అయితే సోనియా సోనియా కళ్యాణ్ గురించి మాట్లాడతాను. సోనియా వాష్రూమ్లో పోయి ఇట్లా వస్తుంటుంది. కళ్యాణ్ అదేంటంటే పడుకుంటాడు బెడ్ పైన. ఏంటిరా కళ్యాణ్ అలా ఉన్నావు, ఎందుకు అలా ఉంటున్నావు, లేవురా లేచి నీ పని చేసుకో, ఎందుకు అలా ఉన్నావు, ముఖం ఇలా పెట్టుకొని ఉంటావు, నువ్వు పొద్దున్న లేచి ఎప్పుడు అట్లా ఉండవు, అందరితో మాట్లాడుకుంటూ అందరినీ వలకరించుకుంటూ ఉంటావు కదా, ఇట్లా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు కళ్యాణ్ అని అంటే, సోనియా నీకు చెప్పానా నేను బాధపడుతున్నాని, నేను చెప్పానా నీకు, ఎందుకు అంతగానం చేస్తున్నావు నువ్వు అని అంటాడు. నిజంగా విచిత్రం అనిపించింది నాకు. అరే కామన్గా చెప్పిందిరా బాబు, ఎందుకు నీకు అంత కోపం, అంటే నీకు మంచి మార్కులు వేసి ఒకలాగా, మంచి మార్కులు లేకపోతే ఒకలాగా అట్లా. ఇంకా కళ్యాణ్ వసంతి ఇద్దరు కూర్చొని మనల్ని టార్గెట్ చేస్తారు. ఈసారి మనల్ని టార్గెట్ చేస్తుంటారు, మనల్ని మాత్రం పక్క టార్గెట్ చేస్తారు. ఈసారి చూద్దాం మనమే టార్గెట్ అని మాట్లాడుతారు. ఏమున్నా మనం గేమ్ ఆడాలి, మన వంతు మనం ప్రయత్నించాలి, ఏమున్నా మనం గేమ్స్ ఆడాలని చెప్తారు. అనగా కళ్యాణ్ సారీ సోనియా సిద్ధు దగ్గరకు పోయి, సిద్ధు నేను ఇట్లా కామన్గా ఇట్లా లేవురా అది అని నేను అంటుంటే, లేవురా ఎందుకు అలా ఉన్నావు, కామర్షియల్ ఎందుకున్నావు అని నేను ఒక్కటే మాట అన్నా. దానికి చాలా కోపంతో అలా ఎలానో బిహేవియర్, ఎట్లా అంటే నేనున్నానా నువ్వు చూసావా అది ఇదని మాట్లాడిండు. నాకు అస్సలు నచ్చలేదు. సిద్ధు అతను ఇట్లా మాట్లాడడం అంటే, ఓకేలే అమ్మ మనకి ఎందుకులే ఉండు, నేను కూడా ఉదయం చెప్పాను. ఓకే, ఏ విషయం చెప్పాను. కళ్యాణ్ నా మాట విను, మొత్తం మాట నేను వింటా, నువ్వు గేమ్ల విషయంలో ఒక్కటే నా మాట విను ప్లీజ్ అని అడుగుతుంటాడు కళ్యాణ్. ఓకే, మొత్తం మాట అంటే మ్యాక్షన్లో ఎవరితో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి అది మాత్రం నేను మాట వింటా, నువ్వు గేమ్స్ మాత్రం నా మాట వినాలి అని చెప్తుంటారు. వెనక కళ్యాణ్ అంటే తింటున్నప్పుడు కళ్యాణ్ తింటుంటాడు. సిద్ధు అంటే కొంచెం నవ్వుతూ మాట్లాడరా నాయన, ఎందుకు అలా ఉంటున్నావు, నవ్వుతూ మాట్లాడితే అయిపోతాయి కదా అని అంటున్నాడు. నవ్వుతూ మాట్లాడరా నాయన అని అంటే, ఎందుకు నేను అని ఇట్లా పడుకుంటూ మాట్లాడాలా, ఎందుకు అంత మాట్లాడుతూ ఎందుకు అంత చేస్తున్నావు, నేను నవ్వుతూనే మాట్లాడుతున్నా కదా, ఎందుకు అంత చేస్తున్నావు అని అంటారు. అది ఓకే, నవ్వుతూ మాట్లాడుతున్నావు కదా. కళ్యాణ్ ఒకరోజు మనమిద్దరం కలిసి ఆడాలి, మన ఇద్దరం కళ్యాణ్ ఎట్లా అంటే గేమ్ ఉంటుంది. మనం ఇద్దరం కలిసి మాట్లాడాలి, ఇద్దరం కలిసి ఆడాలి అంతే. మన ఇద్దరం ఇంత ఇది ఆడాలి, ఇట్లా ఆడాలి అట్లా ఆడాలని ఇంకా మనం సేమ్ మార్క్స్ సేవ్ చేసుకోవాలంటారు. మహేష్ శాండ్ర గురించి మాట్లాడుతుంటారు. ఓకే, మహేష్ శాండ్ర మహేష్ శాండ్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. మహేష్ బాత్రూమ్ అంటాడు, నానా నానా అని అంటారు. వెనక శాండ్ర క్లోజ్ రూమ్లో ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు వసంతి, నీతు గారు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, అవి క్లోజ్ రూమ్సే ఉండాలి కదా, ఎందుకు యూజ్ చేసుకుంటుండ్రు అని మాట్లాడుకుంటారు. సిద్ధు సోనియా అమ్మర్ కలిసి
ఆ అమీర్ మాట్లాడుకుంటారు. వాళ్ళు టాప్‌లో ఉన్న వాళ్ళని ఇలా చేసుంటే, అలా చేసుంటే ఇలా మన గేమ్స్ మనం ఆడాలి. వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడాలి. వాళ్ళే అని అనుకుంటే ఎలా అని అంటారు. వసంతి, కళ్యాణ్ మనం టాప్‌లో ఉన్నాం కాబట్టి పక్కా మనం టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసుకుంటారు అని అంటారు. ఇంకా హలో లవ్లీ కపుల్స్ అని ప్రేమ గురు మాట్లాడతారు. ప్రేమ గురు మాట్లాడక మహేష్ సాండ్రా అదే మహేష్ సాండ్రా వాళ్ళకి ఈ వీక్‌లో నమ్మకం అది ఉన్నప్పుడు మహేష్ సాండ్రా మంచిగా ఆడారు. ఓకే. మంచిగా ఆడి టాప్‌లో ఉన్నారు. గోల్డెన్ కపుల్ అయ్యారు. అందుకోసం అని అంటారు. తర్వాత వీళ్ళు అయినాక వీళ్ళకి అభిమానులు అని చెప్పి క్వింగ్, కింగ్ ఆ విషయాన్ని తర్వాత అంటే వీళ్ళకు కామన్‌గా ఇప్పుడేంటంటే వాళ్ళు అదేంటంటే సేవకులుగా ఎంచుకోవాలని అనుకుంటారు. సేవకుల్లాగా ఎంచుకోవాలి. ఎవరిని ఎంచుకుంటారు అంటే అప్పలమ్మ, అప్పలయ్య అని మేము అమీర్ అభిమానికని ఎంచుకోవాలని అనుకుంటున్నాం అని అంటారు. అయితే ఓకే. వీళ్ళు మమ్మల్ని అందరూ పింగ్, కీనే అని అనాలి. వీళ్ళు కొంచెం వెరైటీగా ప్రవర్తిస్తుంటే అనిపించింది నాకు. నాకసలు నచ్చలే. అయినాక ఇది మా రాజ్యం ముద్దుల రాజ్యం అంటారు. మమ్మల్ని పింగ్, కీనే అనాలి. ఫ్యాన్ అంటే ఓకే. మేనేజర్ ఒక ఫన్‌గా ఉండే నటరాజ్ మాస్టర్ అంట. మోర్ ఫన్ అంటే ఎవరు? ఆసియా నూకరాజ్ అంట. మోర్ ఫన్ వాళ్ళకు ఆస్థాన కామెడీ వాళ్ళు రూమ్స్ షఫల్ కావాలి అంటారు. మీరు ఆ రూమ్స్ యూజ్ చేసుకోవద్దని చెప్తారు. ఆ రూమ్స్ యూజ్ చేసుకోవద్దంటే మన నీతు అక్కకు ఎంత కోపమొస్తది. మన నీతు అక్క గురించి మనకు తెలిసిందే. దానికి కోపమొస్తది. ఎందుకు అది యూజ్ చేసుకోవద్దు? మీరు యూజ్ చేసుకోవద్దంటే రూల్స్ చెప్పినప్పుడు రూల్స్ పాటించాలిగా. మనం రూల్స్ పాటించం. కానీ ఒకరిని అంటాం. అదేందో వెరైటీ. వీళ్ళిద్దరు వెరైటీగా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇంకా అమీర్ అభిమానిగా అమీర్‌ని పిలుస్తారు. పిలిచి ప్యారడైజ్ మన మహేష్ యాదవ్ వాళ్ళు మన గురించి బ్యాడ్‌గా మాట్లాడుతుండ్రా, మంచిగా మాట్లాడుతుండ్రా, ఏం చేసుండ్రో మీరు నాకు చెప్పాలి అని అంటారు. ఇంకా మీరు చెప్పాలి అంటారు. నీతు హ్మ్. నూకరాజు, నటరాజు మాస్టర్ అదేందో అపరిచితులో ఉన్న వాళ్ళ ఒక అపరిచితుడు ఎలా వస్తాడో అది ఉంటది కదా! అది వాళ్ళు ఆ విషయానికి మాట్లాడుకుంటారు. అది భలే అనిపించింది నాకు. సూపర్ అనిపించింది. తర్వాత నూకరాజు ఆసియా. నూకరాజు ఆసియా కూడా చాలా ఫన్‌గా చాలా ఫన్ వేలో వాళ్ళు చాలా బావుంటది. అది బావుంటది. తర్వాత మన అయితే ఇంక వీళ్ళు మాట్లాడుకుంటారు. చాలా కామెడీ ఉంటది. నీతు గారు కూడా చాలా ఫన్ చేశారేమో అపరిచితుడు కామెడీ అంటే కామెడీ. మనందరికి తెలిసిందే ఫుల్ కామెడీ చేస్తుంటారు. వెనక శ్రీముఖి కూడా సారీ చెప్తాడు. నేను శ్రీముఖి కూడా సారీ చెప్తున్నా అని శ్రీముఖి కూడా సారీ చెప్తుంటాడు. జాను, సిద్ధు వాళ్ళు చాలా మహేష్ సాండ్ర గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏడున్నారు ఇంతకు కింగ్‌పైన ఏడ కనిపిస్తారు? వాళ్ళ రూమ్‌లోనే ఉంటారా? వాళ్ళు బయటికి రారా? అనేది మాట్లాడుతుంటారు. అనగా కొద్దిసేపటికి హలో లవ్లీ కపుల్స్ అని మళ్ళా మన ఊరు వస్తాడు. ఆ ఊరు వచ్చి పెంట పంపిస్తాడు. ఊరు వచ్చి మన లోపల ఉన్న లోకాలు మనకన్నా పక్కలున్న జంటలు మనకు కనిపిస్తుంటారు కదా! ఆ జంటలు మాత్రం పక్కా చెప్తుంటే ఆ జంటలు పక్కా చెప్పడం వల్ల ఏయ్! పక్కా చెప్పడం వల్ల ఆ! ఆ! స్లోగా పెట్టుకో. చిన్నగా పెట్టుకో. ఆ! నువ్వు పక్కల చెప్పడం వల్ల ఏం చేస్తున్నా ఆ! మన లోపలున్న లోపాలు అన్నీ చెప్పడం వల్ల వాళ్ళు అది చెప్తుంటారు. అయినప్పుడు నువ్వు కదా ఫస్ట్ అయినాక మన లోపల ఉన్న లోపాలు మనకన్నా మన పక్కన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ లోపాల గురించి మాట్లాడమంటే ఓకే. లోపాల గురించి మాట్లాడమంటే కుక్కలు చూపిస్తారు అనుకో. అది మనకు తెలిసింది. ఇంకా నూకరాజు ఫస్ట్ నటరాజ్ నీతు. నటరాజ్ నీతు ఓకే. నటరాజ్ నీతు పిలిచినప్పుడు ఎప్పుడు మమ్మల్నే నా ఫస్ట్ అని ఇంకా నటరాజ్ వాళ్ళు మాట్లాడుతూ అయినాక వసంతి కళ్యాణి పిలుస్తారు. వసంతి కళ్యాణి పిలిచి స్ట్రెంత్ అని అంటారు. స్ట్రెంత్ అని పిలుస్తారు. మాకన్నా స్ట్రెంత్ ఎక్కువ ఉందిగా వాళ్ళకు అందుకోసం అని అంటారు. ఇంకా తర్వాత ఇంకోటి ఏమంటారంటే వీళ్ళు మమ్మల్ని ఏమంటే ఓకే. ఇన్‌బ్యాలెన్స్ కపుల్స్ అంటే కరెక్ట్ ఉండరు. ఓకే. వీళ్ళు ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. ఆ విషయానికి పెండ పోస్తారు. పెండ పోసినప్పుడు ఒక విషయం. ఈడ ఆయన పేరు కళ్యాణ్‌కి పోస్తారు. కళ్యాణ్‌కి నటరాజ్ మాస్టర్ పోస్తారు. నీతు అక్క వసంతికి వస్తది. ఓకే. పోస్తారు. కామోషి వాళ్ళు ఏమన్నారు సరే అని పోసుకొని పోతారు. కామోషి మాట్లాడుతూ చెప్పేదో చెప్తారు. ఇంకా నెక్స్ట్ మహేష్ శాండ్ వచ్చినప్పుడు నీతు గారు నటరాజ్ మాస్టర్‌ని వేస్తారు. నీతు గారు నటరాజ్ మాస్టర్‌కి వేస్తారు. నటరాజ్ మాస్టర్‌కి వేసినప్పుడు ఓకే. మీరు
అందరి ముందర స్ట్రాంగ్ అని పిలుస్తుంటారు. లేదు మీరు స్ట్రాంగ్ కాదు. ఓకే మీరు నటిస్తున్నప్పుడు ఓకే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని అందరినీ బ్యాడ్ చేసి మీరు ఎలా ఉంటుంది అది కొంచెం గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నాక ఒక విషయం చెప్తా ఇక మహేష్ అండ్ వాళ్ళు సార్ దా అంటే నటరాజు మాస్టర్ దా వెళ్ళిపోద్దా పోసారు పోయికోకదా దా అని ఇంకా వాళ్ళు పోయడానికి పోతుంటారు. తర్వాత పోసారు అయినాక ఇక నీతు గారు ఏమంటారు ఇదని ఆడపిల్ల మీరు కూడా నాలంటే ఒక ఆడపిల్లనే కదా ఆడపిల్ల అయినప్పుడు నా మీద కూడా మీరు పొయ్యొద్దు కదా అని అంటది. అయినప్పుడు మళ్ళీ ఆడ వసంతి కూడా ఆడపిల్లనే కదా మళ్ళీ వసంతి ఎందుకు అనలేదు మీరెందుకు అంటారు అక్క అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. వెనక ఆసియా ను- నూకరాజు వసంతి వాళ్ళ పైన పోస్తారు. వసంతి వాళ్ళ పైన పోసినప్పుడు ఓకే మీరు చూసుకుందాం సరే చేసుకుందాం అని ఇంకా వాళ్ళు మీరు ఓకే వసంతి గారికి మీకు కళ్యాణ్కి వెళ్ళిపోవాలన్నా వసంతి గారికి వెళ్ళిపోవాలని లేదు. మనం వెళ్ళిపోదాం అంటారు కానీ ఆడవాళ్ళు నాకు వసంతి ఆ విషయానికి ఏడుస్తుంటే నాకు అసలు చూడలేకపోయినా అందుకే నాకు వసంతి వెళ్ళిపోవాలని అదే ఉంది. అంతేగాని నాకు వెళ్ళిపోవాలని అదేం లేదు అని అంటారు. అయితే నేను వసంతి గారు అంత ఏడవడం నేను చూడలే ఎప్పుడు. నాకు అట్లా అంటే మనం పార్ట్నర్ ఏడ్చినప్పుడు మనం భరించలేము కదా! ఆ విషయానికి అన్నా అని ఉంటుంది. ఇంక వాళ్ళ దగ్గరికి వస్తారు. సరే మీకు కూడా నెక్స్ట్ చూస్తా అంటారు. వెనక సోనియా సిద్ధు ఎవరికి వస్తారు? నటరాజ్ మాస్టర్‌కి నేత. మీరు కొంచెం స్ట్రెయిట్‌గా ఉండి మాట్లాడతారు అది ఇది అంటున్నారు కానీ అది కాదు. మీరు ఇక్కడ ఒకలాగా ప్రవర్తిస్తారు. అక్కడ ఒక డబుల్ స్టే పెడుతున్నారు అని ఒక ఒపీనియన్ మాట్లాడతారు వాళ్ళు కూడా. ఆ విషయానికి చెప్తుంటారు. అయినాక ఇంక నటరాజ్ మాస్టర్ వాళ్ళ గొడవ అయితే కొంచెం గొడవ అయినాక పోస్తారు. మమ్మల్ని టార్గెట్ చేస్తారు కావాలని అని అంటారు. వసంతి కళ్యాణ్ నూకరాజు ఆసియా కోసారు. ఓకే అంటే వాళ్ళ కోసారు కాబట్టి వీళ్ళ కోసారు. ఓకే మీరు అందరిని వల్ల క్యూట్‌గా నటిస్తారు. మీరు క్యూట్ కాదు అది కాదు ఇది కాదు అని వీళ్ళతో మాట్లాడుతుంటారు. క్యూట్ కాదు అది కాదు మీరు నటిస్తున్నారు అది అని మాట్లాడుతుంటారు. అయినాక అంత అవును ఇదైతేనే ఇంకా ఆసియా వీళ్ళిద్దరు కొంచెం బాగానే ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఓకే పోస్తారు. మట్టి మొత్తం ముఖానికి పెట్టుకుంటే అది మొత్తం మట్టి కాదు మట్టి ఏం పోసుకోకంటే మట్టి మంచిది కాదంటే నేను కూడా మంచిది కాదని మట్టి అట్లనే పెట్టుకుంటుంది. జానుబాను నీతు వాళ్ళకు వేశారు. నీతు నటరాజు వాళ్ళని వేసారు. వాళ్ళకు శత్రువులు బద్ద శత్రువులు అయిపోయినారు నాయన వీళ్ళందరూ. ఇంకా ఏంటంటే మీరు కొన్ని మాటలు అంటారు. ఆ మాటలు అనే వరకు అంటారు. అన్న తర్వాత నాకు సంబంధం లేదు అని ఒక థింగ్‌తోనే ఉంటారు. అదొకటి అనకపోయింటే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. మీరు మాటలు అంటారు కాదని నేను చెప్పను. కానీ ద్రోహి మమ్మల్ని ఫస్ట్ నుంచి ఇవన్నీ లేకుండా మంచిగా ఉందామని మీరు మంచి సార్లు చెప్పాను. సరే మాస్టర్ మనం మంచిగా ఉందాం మనం వద్దు ఈ పంచాయతీలు వద్దు అని నేను చాలాసార్లు ప్రయత్నించాను. అయినా మీరు వినలేరు. మీరు అలానే మాట్లాడారు అలానే చేశారు. ద్రోహిదానా నోరు మూసుకొని ఉండు అవి ఇవి మాటలు మాట్లాడారు. ఆ మాటలు నేను నాకు ఇప్పుడు కూడా చాలా ఫీల్ అయిపోయినా ఆవిడ ఇంత మీదకి వచ్చిందని నీట్గా మాట్లాడారు. లేదు ద్రోహిదానా అవన్నీ మాట్లాడా నాకు అస్సలు నచ్చలేదు. ఆ విషయానికి ఇప్పటికైనా అవి బంద్ చేయాలంటే లేదు నేను ఇంతే ఉంటా అట్లే ఉంటా మీరు ఎప్పటికీ నాకు శత్రువులా అని అదే నా అవుతుంది. అమీర్ అభిమానిక నూకరాజ్ నటరాజ్ మాస్టర్ నీతు జరిగేశారు. నీతి మీరు అంటారు ఒక్క టార్గెట్ చేసినారని అందరు టార్గెట్ చేయకండి అంటే టార్గెట్ అని కాదు టార్గెట్ అనే మాట అయితే కాదు. నీతు గారు నేను టార్గెట్ అనుకోని నేను ఎప్పుడు అనుకోను మీరు ఆ మాట అనొద్దు అని చెప్తారు. అయితే ఏదైనా ఒక చిన్న పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేసి ఈ మ్యాథ్స్‌లో మీరే పెద్దవాళ్ళు కామన్‌గా మ్యాథ్స్‌లో మీరే పెద్దవాళ్ళు అంటే ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్ది సరే ఇది ఏదని మాట్లాడు. మన ఇంట్లో మన చిన్న పిల్లలు ఉన్నోళ్ళు చేసి మన పిల్లలు ఇట్లా జుట్టు పట్టి గుంజి కొడితే మనం ఊరుకుంటామా? అది తప్పు నాన్న ఇట్లా చేయండి అది కాదు అని మనం చెప్తాం కదా! అలానే ఈడ ఉన్న వాళ్ళ చిన్న వాళ్ళకి కూడా మనం చెప్పాలి. మీరు అదే తీసుకొని అదే పంచాయతీలు పెట్టుకొని అదే గొడవలు పెట్టుకొని అదే ఉంటున్నారు. అది ఒక్కటి అస్సలు నచ్చలేదు అని చెప్తారు. అది భలే అనిపించింది నిజంగా. కరెక్టే చెప్పారు. ఓకే వీళ్ళకేంటంటే మేమే కరెక్ట్ అంటే మీరు చేసే కొంచెం నటరాజ్ మాస్టర్ వాళ్ళు కొంచెం భాను వాళ్ళని అలా అనడం కూడా నాకైతే నచ్చలేదు. నిజంగా నచ్చలేదు. వీళ్ళకి అసలు పడట్లేదు 100%. వీళ్ళు బాగా గొడవలు పడుతున్నారు. వాళ్ళు ఉన్నాయి. కానీ అలా తీసుకొని వాళ్ళు నటరాజ్ మాస్టర్ వాళ్ళు మాటలు మాట్లాడిండ్రు. జాను వాళ్ళు చాలా తక్కువ చేసిండ్రు. నటరాజ్ మాస్టర్ వాళ్ళు "ఏయ్! నీ అమ్మ సై అంటే సైరా" అన్నట్టు ప్రవర్తించరు. ఆ ఒక్కటి నాకు అది నిజంగా నచ్చలేదు. ఆ ప్రవర్తన ఒక్కటే నాకు వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీకు
మ్యాక్షన్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో మీకెంత ఎవరెవరు నచ్చారు? ఏందో మీరు ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే. ఇంకొక విషయం చెప్తాను. మీరు నిజంగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నారా? ఎలా ఉంటుంది కామెంట్ చేయండి. నాకైతే ఈ అదేంటంటారు మొదటి ప్రపంచ యుద్ధంలాగా అయిపోయింది నిజంగా. ఎవరెవరంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళు, అంజలి పవన్ వాళ్ళు, కళ్యాణ్ వసంత్ వాళ్ళకి పడట్లేదు. కళ్యాణ్‌కి మన వసంత్‌కి వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫే గొడవ పడుతుంటారు. ఒక్కొక్కసారి విచిత్రంగా ఉంటారు. నాకు కళ్యాణ్ మెంటాలిటీ ఎట్లా అంటే ఓకే. నాకు శివ్‌ని ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ్ ఉన్నాడు. ఆయనని బాగా ఇమిటేట్ చేశారు. అయితే ఇమిటేట్ అంటే ఒక్కొక్కసారి అంటారు, ఒక్కొక్కసారి మీరు అంటారు, ఒక్కొక్కసారి నువ్వు అంటారు. శివకే సెట్ అయితది అది నాకు తెలిసి. కళ్యాణ్‌కి సెట్ కాదు. అతన్ని చేసే అంత అయితే కాదు అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని చూస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.